ఇప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది మనకు స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. మనకి ఏమవుతుందంటే మనకు HLA-B27 అనే టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చింది అంటే మనకు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని ఉందని అర్థం. మరి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో మన వెన్నుపూస, మన బ్యాక్లో ఉన్న వెన్నుపూస మధ్యలో మెల్లమెల్లగా వర్టిబ్రాస్ అంటాం. వర్టిబ్రాస్ మధ్యలో డిస్క్ ఉంటుందండి. ఆ డిస్క్ అమర్చబడి ఉంటుంది. ఆ డిస్క్ పైన వర్టిబ్రా పైన మళ్ళీ డిస్క్ ఇట్లా ఒకటి స్పాంజ్ అంటే ఇట్లా కుషన్ మాదిరిగా అమర్చబడి ఉంటుంది. అంటే మనం ఏదైనా పని చేయాలన్నా, మన పక్కకు తిరగాలన్నా, తల పక్కకు బెండ్ చేయాలన్నా, బాడీ బెండ్ చేయాలన్నా ఇవన్నిటి కూడా మన స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. కానీ ఆ స్పైన్ ఎలా అవుతుంది అంటే మొత్తం స్టిఫ్గా అయిపోతుంది. అది ఒక స్ప్రింగ్ మాదిరిగా ఉండే స్పైన్ అనేది వెన్నుముక ఒక స్టిఫ్గా అన్ని ఒకదాని మనము ఇలా తల ఇలా ఉన్న తల కొంచెం బెండింగ్ అవుతుందండి. ఇలా కొంచెం కొంచెం తలంతా కొంచెం బెండ్ చేయడం అనేది జరుగుతుంది. స్టిఫ్ అయిపోతుంది స్పైన్. మన పక్కకు జరగాలన్నా ఎటన్నా తిరగాలన్నా విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంటుంది, తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో చాలామంది స్టెరాయిడ్స్ వాడుతుంటారండి. ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఉపయోగం ఉండదండి. మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా వీటికి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చండి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది కనుక, డౌన్ అయిపోతుంది కనుక దాన్ని మనం డెవలప్ చేయొచ్చు.